దేవుడు మనల్ని హెచ్చించే సమయం వరకు ఆయన బలమైన హస్తముల క్రింద మనము దీన మనసు కలిగి జీవించాలి. అప్పుడు మనల్ని తగిన సమయమందు ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. సత్యాన్ని బట్టి ఇదిగో మనము యోధునిలా ముందుకు సాగుతూ ఉండాలి. అంతేకాని నాకేదో ఇవ్వలేదు, నాకేదో పదవి రాలేదు, నాకేదో హోదా ఇవ్వలేదని మనం ఎప్పుడు కృంగిపోవద్దు, వెనక్కి తగ్గొద్దు. ఎల్లప్పుడూ కూడా దేవుని కోసం రోషము కలిగి ధైర్యము కలిగి పని చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆ విధంగా మనం దేవుని కోసం కష్టపడుతున్నప్పుడు, దేవుని పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీ చెయ్యి పట్టి పైకి లేవనెత్తుతాడు. కాబట్టి మనం ఆయన పనిలో ఉంటూ నమ్మకాన్ని కలిగి ఉంటూ చివరి వరకు కొనసాగినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచి హెచ్చిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్.